నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో అమెరికా అధ్యక్షుడికి ఒక వార్నింగ్ లాంటిది, అలాగే అన్ని దేశాలు కలిపి ఒక సందేశాన్ని అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి అయితే పంపడం జరిగిందనమాట. ప్రస్తుతం ఇరాన్ మనం చూసుకుంటే కానీ కామ్గా నిశ్శబ్దంగా ఉండింది. ఆ యొక్క దేశాన్ని కదిలించి ఆ యొక్క దేశాన్ని చిన్నాభిన్నం చేసేసి ఆ యొక్క దేశాన్ని కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీదకు ఉసుకొల్పి ఇప్పుడు ఉన్నట్లుండి నేను యుద్ధం నుంచి తప్పుకుంటానని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉన్నాము. దీనికి మేము ఒప్పుకోమని చెప్పేసి కువైట్ మరియు గల్ఫ్ దేశాలు తెగేసి చెబుతూ ఉన్నాయన్నమాట. ఇప్పుడు యుద్ధం తీవ్ర స్థాయిలో ఉంది, దీనికి ఏదో ఒక ముగింపు ఇవ్వాలి. ఇప్పుడు ఉన్నట్లుండి నువ్వు వెళ్ళిపోతే కానీ ఇరాను తమ దేశాల మీద ఆధిపత్యం చెలాయిస్తూ ఉంది. హార్ముజ్ జలసంధిని పూర్తిగా తన కంట్రోల్లోకి తీసుకొని తమ యొక్క వ్యాపారాలు కానీ తమ యొక్క దేశ భవిష్యత్తును ఇరాన్ చేతిలో పెట్టినట్లు ఉంటుందని చెప్పేసి కువైట్ మరియు గల్ఫ్ దేశాలు అమెరికా అధ్యక్షుడికి ఒక సందేశం అయితే, ఒక వార్నింగ్ అయితే పంపడం జరిగింది. అలాగే ఈ యొక్క యుద్ధాన్ని నువ్వు కొనసాగించాలి, అలాగే మేము చాలా సంవత్సరాలుగా లక్షల కోట్ల రూపాయలు అమెరికాకు ఇచ్చామని చెప్పేసి కష్ట సమయంలో మీరు పట్టించుకోకపోతే మా పరిస్థితి ఏమిటని చెప్పేసి అలాగే కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ప్రధానంగా డిమాండ్లు అయితే పెట్టడం జరిగింది. ఇరాన్ తమ దేశాల మీద భవిష్యత్తులో దాడి చేయకూడదు, హార్ముజ్ జలసంధి మీద కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు కూడా హక్కు ఉండే విధంగా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి హార్ముజ్ జలసంధి మీద ఇరాన్కు ఎటువంటి హక్కులు లేకుండా ఒక ఒప్పందాన్ని తీసుకుని రావాలి. అలాగే కువైట్ మరియు గల్ఫ్ దేశాలు చమురును తమ యొక్క దేశం నుంచి ఇతర దేశాలకు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే వెసులుబాటు కల్పించాలి. అలాగే ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో సౌదీ అరేబియా కావచ్చు, యుఏఈ కావచ్చు, ఒమన్ కావచ్చు, ఖతార్, బెహ్రెన్ దేశాలు అన్నీ కలిసి, జోర్డాన్ దేశాలు అన్నీ కలిసి అమెరికా అధ్యక్షుడికి ఒక సందేశాన్ని అయితే పంపడం జరిగింది. ప్రస్తుతం యుద్ధం ఆపే ప్రసక్తి ఉండకూడదు, దీనికి ఏదో ఒక ముగింపు చూపాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు. మరి అమెరికా ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.